ప్రశ్న రావణ్ అశ్లీల వీడియోలు బయటపడిన తర్వాత ప్రకాష్ రాజ్ అర్జెంటుగా కనపడకుండా పోయాడు. పోలీసులు ఈ వీడియోలని ఆధారంగా చేసుకుని కొంత ప్రకాష్ రాజుకు కూడా ఇందులో లింకులు ఏమైనా ఉన్నాయా అని విచారించినట్టుగా కూడా కొంత ఇంటర్నల్ సమాచారం అయితే ఉంది. మరి అందులో ప్రకాష్ రాజ్కి లింకులు ఉన్నాయా, లేదు వేరే రకమైన సంబంధం మాత్రమే ఉందా, ఇంకా రావణ్ వెనకున్న శక్తులు ఏమిటి, ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్న అంశాలు పూర్తిగా ఈ వీడియోలో మీకోసం. ఏంటిటా కుండబద్దలు కొడతా అట్ట. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. ప్రశ్న రావణ్ అరెస్ట్ అయిన తర్వాత ఆయన ఫోన్లోంచి బయటపడిన కొన్ని అశ్లీల వీడియోలు, వాటి తాలూకు వ్యవహారం, దీని మీద కూడా పోలీసులు ఒక పక్క విచారణ జరుగుతూనే ఉంది. అంటే ప్రశ్న రావణ్ వెనక ఎవరున్నారు అని తెలుసుకునే దాని మీదట హిందూ ధర్మం మీదనో లేకపోతే హిందూ దేవుళ్ళ మీదనో ఇంత దూషణ భూషణలకు దిగటం వెనుకున్న అసలు రహస్యం తెలుసుకోవడానికి ఇందులో నక్సలిజంని కానీ లేకపోతే కొన్ని నిషిద్ధ సంస్థల యొక్క ఈ అస్తిత్వాన్ని పెంచడానికి ప్రేరేపించే విధంగా ఆయన కొన్ని మాటలు మాట్లాడుతున్నాడు అనే దాని మీద కూడా ఒక పక్కన విచారణ జరుగుతుంది. ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్న అంశం, రావణ్ వెనక 2-3 రకాలైన శక్తులు ఉన్నాయి, ఒకదానికి ఒకటి సంబంధం లేకుండా ఉన్నవి. అందులో ఒక శక్తి ప్రకాష్ రాజ్ అయితే మరొక శక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇవి కాకుండా ఇంకేం ఉన్నాయి అనేది కూడా ఒకటి ఇప్పుడు ఇంకా విచారణ జరుగుతూ ఉంది. దీంతో పాటుగా ఆయన కమ్మ కులానికి చెందినవాడు అని కొంతమంది చెబుతూ ఉన్నప్పటికీ ఇప్పుడే బయటపడుతున్న అంశం ఏంటంటే జోసెఫ్ చౌదరిగా ఆయన చెప్పుకున్నప్పటికీ గాను ఆయన ఆ కులానికి చెందినవాడు కాదనీను. దీంతో పాటుగా ఆయన భార్య అనూష రెడ్డిగా కూడా కొంతకాలం ప్రచారం జరిగినట్టుగా కూడా కనపడుతోంది. ఆవిడ రెడ్డి అని ఎందుకు పెట్టుకుంది, ఈయన చౌదరి అని ఎందుకు పెట్టుకున్నారు, అసలు వీళ్ళది ఏ కులం అని తేల్చడానికి కూడా మరొక రకమైన చర్చ కూడా నడుస్తూ ఉంది. బచ్చల కూరి అనే ఒక ఇంటి పేరుతోటి ఏమేం కనిపెట్టవచ్చు అనేది మొత్తం ఇప్పుడు విచారణ చేస్తూ ఉన్నారు. దీని మీద ఏన్షియంట్ హిస్టరీస్ ఏమి చెబుతూ ఉన్నాయి, ఇంటి పేర్లు ఎలా వస్తాయి, దాదాపుగా అవి ఏ ఏ కులాలకు సంబంధించినవిగా ఉంటాయి అనే దాని మీద కూడా చరిత్రను కూడా మొత్తం కూలంకషంగా ఇప్పుడు పోలీసులు చదవాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఇందులో అనేక రకాలైన దురుద్దేశాలతోటి రావణ్ చాలా శక్తులతోటి డైరెక్ట్గా సంబంధాలు పెట్టుకోవటం, ఒకళ్ళకి తెలియకుండా పెట్టుకోవటం, ఆ తర్వాత వాళ్ళని కలిపే ప్రయత్నం చేయటం, ఇవన్నీ కూడా జరిగినట్టుగా కనపడుతున్నాయి. ఒకవైపున ప్రకాష్ రాజ్ ఈ హిందూ మతం మీద దాడి కోసమనో లేదు నాస్తికవాదమో లేకపోతే ఈ అర్బన్ నక్సలిజం ఈ పెంపొందించే ఈ ప్రక్రియలో భాగంగా ఆయనతోటి గతంలోనే ఎప్పుడు 2023-22 ఆ సమయాల్లోనే సంబంధాలు ఉన్నట్టుగా కూడా కొంత ఐడియా అయితే వస్తుంది. దీంతో పాటుగా ఇప్పుడే మరి ఆయన ఫోన్లో బయటపడ్డ అశ్లీల వీడియోలతోటి ప్రకాష్ రాజ్కి ఏమైనా లింక్ ఉందా అనే దాని మీద కూడా వెరిఫై చేశారు. దాదాపుగా అలాంటిది ఏది ఉన్నట్టు కనపడకపోయినా ప్రకాష్ రాజ్ అయితే గాయబైపోయాడు. ప్రతి ఒక్క అంశం మీద జస్ట్ ఆస్కింగ్ అని ట్వీట్లు పెట్టేవాడు, వీడియోలు రిలీజ్ చేసేవాడు. రావణ్ అరెస్ట్ అయిన దగ్గర నుంచి ప్రతి అరెస్టు మొదట 4 అరెస్టులు 4 బెయిళ్లు లభించినప్పుడు ప్రతిసారి ఆ విషయాన్ని ఎత్తు చూపిస్తూ కొన్ని వీడియోలు చేయటం ఇవన్నీ కూడా జరిగినాయి. ఎప్పుడైతే ఉపా చట్టం కింద ఆయన అదుపులోకి తీసుకున్నారో ప్రకాష్ రాజ్ కూడా దాదాపుగా చేతులు ఎత్తేస్తున్నాను అనే ఒక వీడియో పెట్టి ఇక అక్కడి నుంచి కనపడకుండా పోయాడు. అదేమిటి అని అంటే ఇప్పుడు రావణ్ని అరెస్ట్ చేసి ఆయన కస్టడీలోకి తీసుకొని ఇప్పుడు ఆయన క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తారు, లేనిపోని మార్ఫింగులు వీడియోలు అన్నీ పుట్టిస్తారు, అతన్ని వేరే వాళ్ళకి అంటగట్టే ప్రయత్నం చేస్తారు. ఇట్లాంటి ఇత్యాదులు మొత్తం ఆయన ఒక వీడియో రూపంలో పొందుపరిచి కాడి నుంచి అడగటం మానేశాడు. ఇప్పుడు ఒక రావణ్ అరెస్ట్ జరిగితేనే ప్రకాష్ రాజు మౌనం ఎందుకు వహిస్తున్నాడు అని అంటే దాని వెనుకున్న అసలైన కారణం ఏంటంటే ప్రకాష్ రాజు కొన్నాళ్ళు ఈయన నడిపాడు కాబట్టి. వైసీపీకి ప్రకాష్ రాజ్కి సంబంధాలు ఉన్నాయి అని చెప్పే ప్రయత్నం ఎవరూ చేయకపోయినప్పటికీ రావణ్ తోటి ప్రకాష్ రాజ్కి, రావణ్ తోటి వైసీపీకి ఉన్న సంబంధాలు, ఇవి కాకుండా తెలంగాణలో కూడా ఆయనకి కొన్ని పార్టీలతో సంబంధాలు ఉన్నట్టుగా కూడా కనపడతా ఉంది అనేది కూడా బయటకు వస్తున్న అంశం. ఇందులో ప్రకాష్ రాజ్ అయితే ఈ అర్బన్ నక్సలిజము లేకపోతే హిందూ దేవీ దేవతల మీద భూషణలకు దిగటము లేకపోతే నాస్తికవాదాన్ని పెంపొందించే విషయంలోనూ వాళ్ళ ఐడియాలజీ ఒక రకంగా ఉంది. యాక్చువల్గా అది ప్రకాష్ రాజు ఉన్న ఐడియాలజీ అయితే
రావణ్ ఇలాంటి ఐడియాలజీని కలిగి ఉన్నాను అని ఎక్స్పోజ్ చేసుకొని ఆ తర్వాత ఆయన్ని కాంటాక్ట్ చేసి ఆర్థిక సహాయం పొందాడు అనేది అయితే ఇక్కడ కనబడుతోంది. ఇప్పుడు బ్యాంకు లావాదేవీల్లో ఇప్పుడు ప్రకాష్ రాజ్ దగ్గర నుంచి ఎప్పుడెప్పుడు ఏమేమి మొత్తాల్లో వచ్చాయి అనేది కూడా బయటపడాల్సిన అవసరం ఉంది. ఇంతవరకే ఈ ఐడియాలజీ ఆగిపోయిందా అని అంటే, రావణ్ అయితే వేరే రకంగా ఆడవాళ్ళని వేధించటం విషయంలోనూ, వాళ్ళని లైంగికంగా వాడుకునే అంశంలో అనేక రకాలుగా ఆయన వీడియోలు కూడా ఇప్పుడు బయటపడుతున్నాయి. ఈ వీడియోలతోటి ప్రకాష్ రాజు నోటికి జిప్పేసి ప్లాస్టర్ అతికించినట్టుగా అయిపోయింది. ఇక ఆయన వేరే ప్రశ్నలు కూడా అడగటం మానేశాడు. ప్రశ్నించడం మా హక్కు, ప్రశ్నిస్తూనే ఉంటాం అని చెప్పేవాడు గత వారం రోజులుగా ప్రశ్నలు సంధించటమే మానేశాడు. ఎక్కడున్నాడో ఐపు అజ్జా కూడా లేకుండా ఉంది. అందుకోసమే బెంగళూరులో కూడా పోలీసులు వెరిఫై కూడా చేస్తున్నారు. ఈ ప్రకాష్ రాజు తోటి ఉన్న సంబంధాలతో పాటుగా వైసీపీ బెంగళూరులో నడిపే వీటికి వ్యవహారాల గురించి కూడా కొంత సంబంధాల గురించి తీస్తున్నారు. దాంతోపాటుగా ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రకాష్ రాజ్ తోటి ఈ వాళ్ళకి అలయన్స్ ఉన్నా లేకపోయినా రావణ్ తోటి అటాచ్మెంట్ మాత్రం గమన అనే ఒక అమ్మాయి ద్వారా జరిగిందని, ఆవిడ ద్వారా రావణ్కి డబ్బులు వచ్చాయని వాళ్ళిద్దరూ కలిసి కొన్ని వీడియోలు చేశారు. ఆవిడ ఆధ్వర్యంలో రావణ్ కూడా ప్రత్యేకంగా కొన్ని వీడియోలు చేశాడు. వాటిని ఎవరెవరికి పంపించారనే దాని మీదన ఇప్పుడు కొంతమంది ఐఏఎస్లు ఐపీఎస్లు ఒక గ్రూప్గా లాగా తయారయ్యి ఇప్పుడు ఉన్న కూటమి ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికి చేసే కొన్ని ప్లానింగులు జగన్మోహన్ రెడ్డి కానీ లేకపోతే ఆయనకి పనికి రావడం కోసం మరి జవహర్ రెడ్డి లాంటి వాళ్ళు నిర్వహించే కొన్ని సీక్రెట్ మీటింగులు కానీ ఇలాంటి వ్యవహారం కూడా ఇప్పుడు గమన వ్యవహారంలో బయటపడింది. ఎప్పుడైతే వాళ్ళకి లీగల్ ఎయిడ్ అవసరం అవుతుందో ఆ సమయంలో కొంతమందిని కాంటాక్ట్ చేయడానికి ఆవిడ కాల్ లాగ్ హిస్టరీలో బయటపడ్డ కొంతమంది ఎక్స్ ఐఏఎస్లు ఐపీఎస్ల ఫోన్ నెంబర్లు కానీ అలాగనే వైసీపీకి సంబంధించిన ఒక ప్రముఖ లాయర్ యొక్క అసిస్టెంట్ నెంబర్లు ఇవన్నీ కూడా బయటపడింది కూడా ఇప్పుడు ఒకటి కనపడుతుంటే, మరి ఇక ప్రకాష్ రాజు ఎందుకని ప్రశ్నించటం మానేశాడు అని అంటే ఆయన ఆల్మోస్ట్ కంగు తిన్నాడు. ఆయనకి రావణ్ ఇలాంటి వాడనే సంగతి ఆయనకి తెలియదు. ఏదో మాకు ఐడియాలజీ కలిసింది, నేను వేసే ప్రశ్నల్లో తెలుగులో తప్పులు ఏమైనా ఉంటే అతను సరిదిద్దుతాడేనో, నా ఐడియాలజీని వీడియోలుగా చేసి ఆయన ప్రజల్లోకి పంపిస్తాడేనో, ఇలాంటి భావజాలంలో సారూప్యత ఉందని కలిశాడు తప్ప రావణ్ యొక్క పర్సనల్ అంశాలు కానీ పర్సనల్ ఇంట్రెస్ట్లు కానీ ప్రకాష్ రాజుకి తెలియదు. ఈ అశ్లీల వీడియోలు బయటపడగానే ప్రకాష్ రాజుకి మైండ్లో పెద్ద షాక్ అయిపోయింది. మోనార్కే కంగు తిన్నాడు అన్నట్టుగా జరిగింది. ఇంకొక వైపు వైసీపీతో ఉన్న సంబంధాలు బయటపడుతుంటే జడా శ్రావణ్ కుమార్ ఎంచక్క ఇక నాకేం సంబంధం లేదని ఆయన తప్పుకున్నాడు. ఇక పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఇప్పుడు ఈ నాటక రంగాన్ని నడిపించే డైరెక్షన్ పాత్రకు వచ్చేసాడు. ఇక వైసీపీ గమన రావణ్ ఈ అంశం కూడా ప్రకాష్ రాజుకి తెలిసేటప్పటికీ అరే అసలైన వ్యవహారం మొత్తం ఈ రకంగా నడుస్తుందా, నేను ఇందులో అనవసరంగా ఒక పెద్ద వెర్రి పుష్పాన్ని అయ్యాను అనే ఒక భావన ప్రకాష్ రాజుకి కలిగి ప్రస్తుతానికి మనం ఈ కేసులో మనకేం సంబంధం లేదని చెప్పుకోవడానికి మౌనంగా ఉండటం ఉత్తమం అని ఆయన కూడా మౌనంగా ఉంటున్నట్టుగా తెలుస్తుంది. ప్రకాష్ రాజు అయితే అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోయాడు. ఇదైతే కనపడతా ఉంది. ఇదే ఈరోజు కొండబద్దలు.